హార్ముజ్ జలసంధిని దిగ్బంధించినటువంటి ఇరాన్ ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి షరతులతో లేదా డబ్బులతో వదిలిపెడుతోంది. $2 మిలియన్ దాదాపు 18 కోట్ల రూపాయలు వసూలు చేసి ఒక 4 షిప్స్ని పంపించింది. అదే సందర్భంలో భారత్ షిప్పులకి ఎట్లాంటి డబ్బులు లేకుండా వదిలిపెట్టింది. భారత్, రష్యా, చైనా, పాకిస్తాన్కి సంబంధించినటువంటి షిప్పులు, ఇరాక్కి సంబంధించిన షిప్పులు వరకు వదిలిపెడుతోంది. అయితే ఇప్పుడు తాజాగా దక్షిణ కొరియాకు కూడా ఎగ్జంప్షన్ ఇచ్చింది దాదాపు ఒక నెల రోజుల గ్యాప్ తర్వాత. అయితే సౌత్ కొరియా షిప్స్కి ఒక షరతు పెట్టింది. ఏమనంటే ఇరాన్తో కోఆర్డినేట్ చేసుకోవాలి, అప్పుడు ముందుగా మా షిప్ ఇట్లా వస్తుందని చెబితే అప్పుడు మాత్రమే ఎలవ్ చేస్తామని. ఓవరాల్గా 180 షిప్స్ సౌత్ కొరియా ఉన్నాయట. వాళ్ళన్నిటినీ కూడా ఎలవ్ చేస్తామని చెప్పి ప్రకటించింది. తద్వారా ఇప్పుడు ఇంకొక దేశానికి ఎగ్జంప్షన్ ఇచ్చామని చెప్తుందనమాట. అంటే చివరికి ఆ ప్రాంతం మేము చెప్తే తప్పించి వెళ్ళడానికి వీల్లేదన్నటువంటి రూట్లోనే నడుస్తుంది. క్రమంగా ఇష్యూస్ అంటే ఆ ప్రాంతం మీద ఆధిపత్యం ఇరాన్కి దక్కినట్టయింది.